రాజు రాణికి చెందిన ఏ కథ అయినా వారి కలయిక లేకుండా అసంపూర్ణమే అవుతుంది. ఒకనాడు మాకు ఉనికి లేదు, మా దగ్గర ఏమీ లేదు, కానీ మేము అన్నింటినీ గెలుచుకున్నాం, రాజులమయ్యాం. మీకోసమే. కానీ వీటన్నిటిపై కోరికే లేదు. ఏదైనా కోరుకుంటే అది కేవలం మిమ్మల్ని. మీరనేదానికి అర్థం ఏంటి? మాకు తెలుసు, ఈ పరిస్థితిలో ఇంద్రవదన్ని వదిలిపెట్టడం మీకు చాలా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా మంచివారు, మీ మనసు చాలా అందమైనది, కోమలమైంది కూడా. అందుకే మా దగ్గర మీకోసం ఒక ఉపాయం ఉంది. మీరు 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 మా రాణి అవ్వండి. మేము ఇంద్రవదన్కి అన్నీ తిరిగిచ్చేస్తాం. మా మీద నమ్మకం ఉంచండి, మేం మీకు మాటిస్తున్నాం. ఇంతవరకు నా మౌనానికి కారణం నువ్వు ఎంత నీచానికి దిగజారిపోగలవో పూర్తిగా చూడడం కోసమే. కానీ దిగజారడంలో కూడా మనుషులకి హద్దులుంటాయి, నీలాంటి పశువులకు కాదు. అయినా నేను నిన్ను పశువుతో పోల్చి నేను వాటిని అవమానించదలుచుకోలేదు. ఎందుకంటే పశువులు వాటి యజమానులకి నమ్మకంగా ఉంటాయి. కానీ నువ్వు విశ్వాసఘాతకానికి పాల్పడ్డావు. నీకు ప్రాణభిక్ష పెట్టిన వారికి, నీ మీద జాలిపడిన వారికి, నీలాంటి నీచుడికి తన ఇంట్లో తన కుటుంబంలో ఒక స్థానం ఇచ్చిన వారికి ఏమనుకుంటున్నావు నువ్వు? ఒక్క పథకం వేయడంతో నువ్వు భార్యాభర్తల మధ్య బంధాన్ని తెంచేస్తావా? నేను రాణాగారితో కలిసి ఆ పవిత్ర అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిచాను. ఆ ప్రతి ఒక్క అడుగు ఒక్కో జన్మకు బంధం అంటారు. దాన్ని నువ్వే కాదు, ఆ భగవంతుడే దిగొచ్చినా తెంచలేడు. నువ్వు మోసం చేసి మహల్ని సాధించుకున్నావు. కానీ నువ్వొకటి మర్చిపోయావు, నువ్వు మోసం చేసి కేవలం మహల్ని మాత్రమే గెలుచుకున్నావు, ఇంటిది కాదు. ఎందుకంటే ఇల్లు రాళ్ళు ఇటుకలతో కాదు, ప్రేమ నమ్మకాలతో ఏర్పడుతుంది. అది నీ జీవితంలో ఎన్నడూ లేదు, ఇక ఎన్నడూ రాదు కూడా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.